మనకు సంస్కారంతో పాటు ఆనందాన్ని కలిగించేటువంటివి కథలు. కథలు మనకు మూల్యాన్ని తెలియజేస్తాయి, ప్రేరణను ఇస్తాయి, ఒక మంచి పని చేయడానికి మనకు మార్గనిర్దేశనం చేస్తాయి. సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించకూడదు అనేటువంటి దానికి మార్గదర్శకాలు అవుతాయి పెద్ద పెద్దవారి యొక్క కథలు, జీవన కథలు. సంస్కృత వాంగ్మయంలో అతి ప్రసిద్ధమైనటువంటి పంచతంత్ర కథలు. ఒక నలుగురు మూర్ఖ రాజకుమారులను తన కథన నైపుణ్యంతో ఉత్తమ రాజకుమారులుగా చేసినటువంటి పంచతంత్ర కథలే సంక్షేపంగా అతి సరళమైనటువంటి భాషలో పంచతంత్ర కథాహ అనేటువంటి పుస్తకం ద్వారా మనకు అందించబడింది. గ్రంథకర్త వచ్చేసి డాక్టర్ విశ్వాస్ గారు, సంస్కృత భారతి ఆరంభకర్తలు. వారు 26 కథలను అతి సరళమైనటువంటి భాషలో సంక్షేపంగా మూల్యాలను, భాషా శిక్షణను తెలియజేయడం కోసము 26 కథలను దీంట్లో సంక్షేపించడం జరిగింది. పుస్తకం పేరు పంచతంత్ర కథలు. దీన్ని మనం కొనాలనుకుంటే సంస్కృత భారతి .in అనే వెబ్సైట్ ద్వారా భరత భువి పరిలసిత కావ్య మనోజ్ఞ భాష